టెరిజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. టెరిజియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. నవంబర్ 3 నుండి 7వ తేదీ వరకు ఇస్రోకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ విభాగం ద్వారా నిర్వహించబడిన డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కోర్స్ 173ని భౌతిక శాస్త్ర విభాగానికి చెందిన 5 అధ్యాపకులతో పాటు 23 మంది విద్యార్థులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా వారు ఆధునిక భౌగోళిక సాధనాలు మరియు అనువర్తనాలపై ఆచరణాత్మక అవగాహనను పొందారు. అభివృద్ధి చెందుతున్న రిమోట్ సెన్సింగ్ రంగంలో దైనందిన అవసరాలకు సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన పొందారు. 2025 నవంబర్ 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సిస్టర్ మర్సీ, పరీక్షల నియంత్రణాధికారిని డాక్టర్ సిస్టర్ సుశీల, 50 మంది అధ్యాపక సిబ్బంది కేరళ రాష్ట్రంలోని మున్నార్ మరియు అలెట్ ప్రదేశాలను పర్యటించారు. కేరళలోని సుందరమైన ప్రకృతి దృశ్యాలు మరియు సంస్కృతి సంప్రదాయాలు వారికి మధురానుభూతిని అందించాయి. ఈ పర్యటన వారిలో బృంద స్ఫూర్తిని, వృత్తిపరమైన బాధ్యతలకై నూతన ఉత్సాహాన్ని నింపింది. నవంబర్ 18, 2025న రాష్ట్రీయ ఏక్తా దివాస్ ను పురస్కరించుకొని ఏలూరులోని నెహ్రూ యువజన కేంద్రం నిర్వహించిన సర్దార్ @150 యూనివర్సిటీ మార్చ్ లో కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ ఈ పాదయాత్రలో పాల్గొనగా కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ప్రముఖుల ఐకమత్యం మరియు జాతీయ సమైక్యత విషయాలపై ఉపన్యాసించారు. నవంబర్ 19, 2025న మోడర్న్ మేనేజ్మెంట్ పితామహుడు పీటర్ ఆఫ్ డ్రక్కర్ 116వ జన్మదినాన్ని పురస్కరించుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ 19 నవంబర్ 25న ఈ కామర్స్, సప్లై చైన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ లో ఉద్భవిస్తున్న ధోరణులు, డిమాండ్లో నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు మరియు పరిశ్రమ అంచనాలు అనే అంశంపై వెబినార్ను నిర్వహించింది. ఐసిటి అకాడమీ నిర్వహించిన ఈ సమావేశంలో ఎంబీఏ మరియు బీబీఏ విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈఎస్డిఎం రంగంలో ఆచరణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం మరియు మారుతున్న ఉద్యోగ అవకాశాల కోసం విద్యార్థులను సిద్ధం చేసి ఇంటర్న్షిప్లు, మినీ ప్రాజెక్టులు మరియు ప్రత్యక్ష ప్రయోగశాల ప్రాముఖ్యతపై ఈ వెబినార్ తాజా గ్రాడ్యుయేట్ల కోసం పరిశ్రమ అంచనాపై విలువైన సమాచారాన్ని అందించింది. నవంబర్ 13, 2025న ఐకఫ్ సభ్యులు ఆన్లైన్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యకలాపాలపై ప్రణాళికను సిద్ధం చేయడానికి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి ఐకఫ్ యూనిట్ సలహాదారులు సమావేశమయ్యారు. ఐకఫ్ దినోత్సవ వేడుకలు, జాతీయ ఆన్లైన్ సెమినార్, ఐకఫ్ సలహాదారులు పరస్పర సహకారం మరియు రాష్ట్ర ఐక్య వెబ్సైట్లు మెరుగుపరచడంపై ఈ సమావేశంలో చర్చించారు. నవంబర్ 19, 2025న ఏలూరులోని రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో జరిగిన మ్యాగ్నస్ 2025లో మన కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనపరిచారు. బీబీఏ తృతీయ సంవత్సర విద్యార్థిని వి రుద్రాణి, బీబీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థిని కె మోహిత వారి వాక్చాతుర్యం మరియు విశ్లేషణాత్మక సామర్థ్యంతో వార్డ్ వేవ్ లో ప్రథమ స్థానాన్ని గెలుచుకున్నారు. మార్కెట్ మేజర్ బృందం ఎంబీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఏ వర్షిని, బీబీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ఎస్కే ఫర్హీన్, ఏ వైష్ణవి మరియు బీబీఏ ప్రథమ సంవత్సరం విద్యార్థిని కె మోహిత వినూత్న మార్కెటింగ్ ఆలోచనలతో ఆకట్టుకున్నారు. ఫ్రెండ్స్ పార్క్ ఈవెంట్లలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని ఏ సృజితారావు ప్రథమ స్థానాన్ని గెలుచుకున్నారు. కాకినాడలో జరిగిన ఇంటర్ కాలేజియట్ యూనివర్సిటీ టోర్నమెంట్ లో 60 కిలోల కేటగిరీ వెయిట్ లిఫ్టింగ్ లో కెమిస్ట్రీ ప్రథమ సంవత్సర విద్యార్థిని జి షారోన్ 147 కిలోల బరువు ఎత్తి బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది. ఆమె భోపాల్లో జరగనున్న సౌత్ జోన్ మీటుకు ఎంపికైంది. జంతు శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ కెఎస్ వికేఎస్
మాధవీరాణి, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ సోషల్ సైన్స్కు ఆమె విలువైన సమీక్షా సహకారం అందించినందుకు గాను ప్రశంసా పత్రం పొందారు. మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ ఏ పద్మావతి, ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ 2025-26 పత్రికా సమీక్షకు గాను ప్రశంసా పత్రం పొందారు. ఈ వారం టెరిజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని సిహెచ్ఎస్డి సెయింట్ తెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ టి దీనా, బిఎస్సి బాటనీ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని. నేను మీ జయరూపశ్రీ, బిఎస్సి బాటనీ ద్వితీయ సంవత్సర విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. టెరిజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.